అన్నంటే అభిమానం. అందుకే అన్న చనిపోయిన చోటే ఉద్యోగం. ఇది డాక్టర్ లీలా జీవన విధానం. అన్నీ తనకే తెలుసన్న తండ్రి అహంకారం, అందరినీ మచ్చిక చేసుకుంటూనే తనకి కావాల్సింది సాధించుకునే అన్న వ్యవహారం. శారీరకంగా వికలాంగులైనప్పటికీ ఇతరుల తప్పులు ఎత్తి చూపే చక్రాలు కుర్చే తమ్ముడు, కుటుంబంలో అందరి ఆదుపాగ్యాల్లో ఉంటూ అదే జీవితం అని భావించే తల్లి. వీళ్ళందరికీ దూరంగా బంధాలకు అతీతంగా ఫైటర్ విమానాల్లో విహరిస్తూ గగనాన్ని గెలిచాననే ధోరణిలో వైస్ కమాండర్ వరుణ్ లైఫ్ స్టైల్. లీలా వరుణ్ల మధ్య చోటు చేసుకున్న సంఘటనల సమాహారం చెలియా చిత్రం. నాకు తెలిసి చెలియా సినిమా సింగిల్ లైన్ ఇదే అనుకుంటా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి అన్న అయస్కాంత సూత్రం ఈ సినిమాకు ఆధారం. అందుకే తన జీపులో షికారు చేసిన బాస్ కూతుర్ని కాదని లీల వెంట పడతాడు వరుణ్. మణిరత్నం సినిమాల్లో కథలో కీలకమైన మలుపు మొదట్లోనే ఉంటుంది. కావాలంటే ఓసారి గుర్తు చేసుకోండి. అది ఎంత పెద్ద హీరోయిన్ కావచ్చు, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, ఎంతటి ఘనాపాటిలైనా సరే మణిరత్నం సాధించే ఈ సూత్రానికి కట్టుబడాల్సిందే. ఈ సినిమాలో కాకతాళీయంగానో ఉద్దేశపూర్వకంగానో కొండ చర్యల మలుపులో పరమార్థం రూపేణ కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి సినిమా నిండా సన్నివేశాలతో కూడిన సంఘటనలే తప్ప పెద్దగా విషయం ఉండదని అనిపిస్తుంది. ఇక సినిమాలో ఆత్మ విషయానికి వస్తే నేను చెప్పేది మీకు వింతగా అనిపించవచ్చు. ఈ సినిమాకు ఆత్మ లీల వాళ్ళ అన్నయ్య. ఎక్కడ కనిపించడు, వినిపించడు. చనిపోయాడనే విషయం మాత్రం అందరికీ తెలుసు. కానీ లీలా వరుణ్ల మధ్య కనిపించని ఒక క్యారియర్గా ఉంటుంది ఆ పాత్ర. ఎందుకంటే లీలకు వరుణ్ను ఉత్తరాల ద్వారా పరిచయం చేసింది ఆమె అన్నయ్యే. ఆ ఉత్తరాలతోనే వరుణ్ పట్ల ఒక విధమైన ఆసక్తి ఏర్పడుతుంది లీలకు. అంతేగాక అన్న అంతలా చెబుతున్నాడంటే అతడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే ఆశ ఆమెది. అలా ముక్కుమొహం తెలియకుండానే వరుణ్ పట్ల అభిమానం పెంచుకుంటుంది లీల. అది శ్రీనగర్ చేరేసరికి ప్రేమగా మారుతుంది. లీల చెప్పేంతవరకు చనిపోయిన తన సహోద్యోగి ఆమె అన్నయ్య అని వరుణ్కు తెలియదు. తెలిసాక మీ అన్నయ్యనా అని అడుగుతాడు. కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆమె ముఖంలోకి చూస్తాడు. బహుశా తన గురించి అంతా చెప్పేసి ఉంటాడా అన్న అనుమానం రేబాన్ గ్లాసెస్ వెనుక దాగి ఉన్న అతడి కళ్ళల్లో వ్యక్తమై ఉంటుంది. అంతేకాక ఫైటర్ విమానం నుంచి వరుణ్ దిగొస్తున్నప్పుడు లీల వరుణ్ పై ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటుంది. వరుణ్ గురించి అన్నయ్య తనకు చెప్పాడని అంటుంది. అప్పుడు ఆ ఆఫీసరు అచ్చా బతాయా యా సచ్ బతాయా, మంచిగా చెప్పాడా లేక ఉన్నది ఉన్నట్టు చెప్పాడా అని అడుగుతాడు. ఇలా సినిమాను లోతుగా చూసుకుంటూ వెళ్తే పూలదండలో దారంలా దాగి ఉన్న ఆత్మ ఇట్టే సాక్షాత్కరిస్తుంది. కొన్ని చోట్ల వరుణ్ ప్రవర్తన అతడి గురించి మిగిలిన వారు చెడుగా చెప్పినప్పటికీ అతడి పట్ల లీల ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. బహుశా అన్న చనిపోయిన చోటును వెతుక్కుంటూ వచ్చిన లీల అన్న పట్ల తనలో ఉన్న ప్రేమను వరుణ్కు బదలాయించిందా అని అనిపిస్తుంది. మణిరత్నానికి సాపేక్ష సిద్ధాంతం అంటే ఎంతో ఇష్టం. అదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. ప్రతి సినిమాలోనూ దాన్ని ఫాలో అవుతుంటాడు. అందుకే సినిమా చివర్లో వరుణ్ లీలతో అంటాడు, నువ్వు నాకు కనపడకుండా ఉంటే, నేను నిన్ను ప్రేమించకుండా ఉంటే, మనిద్దరం కలవకుండా ఉంటే, ఇలా చెప్పుకుంటూ పోతాడు సాపేక్ష సిద్ధాంతం తాలూకు ప్రభావాన్ని. మణిరత్నం ఫాలో అవుతున్న ఈ సిద్ధాంతాన్ని నేటి డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు అనడానికి దేశం ఈ మధ్య తెలుగులో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. మొదట్లోనే కథను మలుపు తిప్పేసి ఆ తర్వాత కథను తాపీగా నడిపించుకుపోతాడు. కాబట్టే మణిరత్నం సినిమాల్లో మనకు ఆత్మ ఉన్నట్టు కనిపించదు. అలాగే సినిమా చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటి నుంచి మణిరత్నం ఇలాగే తీస్తూ ఉన్నాడు. ప్రేక్షకులు మారినా కానీ తన శైలిని మార్చకుండా మంచికో చెడుగో అలాగే తీసుకుంటూ పోతున్నాడు మణిరత్నం.